వెల్కమ్ టు మామ్స్ కిచెన్. రకరకాల పదార్థాలు వండుకుంటామండి. అప్పుడప్పుడు కొన్ని చాలా హెల్తీగా చేసుకుంటాం. జనరల్గా హెల్త్కి పెద్దగా ప్రాధాన్యత ఏమి ఇవ్వం మన వంటల్లో. అప్పుడప్పుడు మనకు ఒక ఉద్రేకం వస్తుందన్నమాట, హెల్తీ థింగ్స్ ఏమైనా చేసుకుని తినాలి అని. హెల్తీగా ఉండాలి, మళ్ళీ దాంట్లో వెయిట్ పెరగకూడదు. పెద్దవాళ్ళకి, పిల్లలకేమో హెల్తీగా ఉండాలి, కొంచెం పిల్లలు వెయిట్ పుటాన్ చేయాలి, ఇలా భావిస్తాం. ఈ భావించే క్రమంలో ఏం చేసుకుంటాం, జనరల్గా ప్రోటీన్ తోటి ఏవైనా మంచి మంచి పదార్థాలు చేసుకోవాలనుకుంటాం. సో ఈజీగా చేసుకునేటువంటి ప్రోటీన్ లడ్డు. ఈ ప్రోటీన్ లడ్డూలు రకరకాల పదార్థాలు వేసుకోవచ్చు. ఎన్నో రకాల పప్పులు, గింజలు, కొంచెం నెయ్యి, ఖర్జూరాలు, బెల్లము, ఇలా తేనె ఏవైనా వేసుకోవచ్చు. మన ఛాయిస్ని బట్టి కొంచెం అటు ఇటుగా మార్చుకోవచ్చు. అన్నిటికీ బేస్ ఒకటే, పల్లీలు. మంచి రిచ్ ప్రోటీను. బాదం పప్పుల కంటే కూడా బలమైనవి పల్లీలు. పేదవాడి ప్రోటీన్, కొంచెం ఖరీదు తక్కువ కదా. తర్వాత కాసిన బాదాంలు వేసుకుంటాం, అది పెద్ద లెక్కేం లేదు, ఉంటే ఉంటాయి లేకపోతే లేదు. ఈ పల్లీలతో పాటుగా ఎక్కువగా ఐరన్ రిచ్, ఆ తర్వాత ఏమో ఈ విటమిన్ అవి బాగా దొరుకుతాయి. కాల్షియం దొరుకుతుంది, మెగ్నీషియం ఉంటుంది, అందులో ఎన్నో ఉంటాయి. ఆడవాళ్ళకి అమృతం లాంటిది నువ్వులు. ఈ రెండు మెయిన్. దాంతోపాటుగా ఇవాళ రేపు బాగా ప్రచారంలో ఉన్న ఫ్లాక్ సీడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయట. దాన్ని జనరల్ హెల్త్కి మంచిది. రిచ్ ఫైబర్ ఉంటుంది. తర్వాత ఏమో మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. కంటి చూపు కూడా కొంచెం మెరుగుపడుతుంది అంటారు. పొట్టకి చాలా మంచిది. ఈ 3 మెయిన్. వీటితో పాటుగా ఇక ఏవైనా వేసుకోవచ్చు మన శక్తి అనుసారం, ఇంట్లో ఉన్నదాన్ని బట్టి. ఉపస్థితి ఉండాలి కదా, మనకు వస్తువు ఉండాలిగా, ఉన్నదాన్ని బట్టి. సో ఒక్కొక్కటి వేయించుకుని పక్కన పెట్టుకుందాము. అన్నీ ఒకసారి కలిపేసి లడ్డూ చేసుకోవటమే. స్టవ్ వెలిగించటం, ఒక పాన్ పెట్టండి. పల్లీలు వేయించేసి పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం. పొట్టుతోటి కొంతమంది గ్రైండ్ చేస్తారండి, బట్ అదంతా హెల్దీగా అనిపించదు. మనం కొన్నిట్లలో తప్పకుండా పొట్టు తీయలేని పరిస్థితి ఉంటుంది. పులిహారలో వాటిలలో పొట్లు అవి తీయం. బట్ ఇలా ప్రోటీన్ లడ్డూలు చేసుకునేటప్పుడు పొట్టు తీసేసుకుని చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, లేకపోతే అది కొంచెం మేసల్గా కనిపిస్తుంది. ఒక 1/2 కప్పు పల్లీలు దోరగా వేయించండి. నల్లటి మచ్చలు పడకుండా పూర్తిగా లోపలికి వేగాలి అంటే మనం కొంచెం సిమ్లో పెట్టి తక్కువ మంట మీద, లో ఫ్లేమ్ మీద నిదానంగా చేయాలి, తొందరపడకూడదు. పల్లీలు వేగిపోయినాయి, వీటిని తీసేద్దాము. పల్లీలు చల్లారాక పొట్టు తీసేసుకుందాం. ఈ లోపల మిగిలిన వేయించేద్దాము. సో నువ్వులు పోస్తున్నాను. కొంచెం పెనం వేడిగా ఉంది కదా, మూకుడు స్పీడ్గా అయిపోతాయి. ఇప్పుడు పల్లీలు వేగటమే స్లో, ఇవన్నీ చక వచ్చేస్తాయి. ఈ నువ్వులు ఇలా పొట్టలు ఉబ్బిపోతాయి. కొంచెం నిదానంగా దాని వైపు చూస్తే మనకు కనిపిస్తుంది, నోట్లో వేసుకుని చూడక్కర్లేదు. వాటి మొహమే అందంగా కనపడుతుంది అనమాట, నున్నగా అయిపోతాయి. కొంచెం దోరగా మంచి వాసన వచ్చేలాగా వేయించుకుందాం. ఈ లడ్డూలు నిలవ ఉంటాయండి, కొన్ని ఎక్కువ రోజులే ఉంచుకోవచ్చు. నేనేమనుకుంటా అంటే ఏదైనా నెల రోజులు ఎందుకు నిలవ ఉండాలి, ఒక 10-15 డేస్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా. నా ప్లాన్ ఎప్పుడు కూడా నాట్ మోర్ దాన్ 15 డేస్. ఏది 15 రోజులు ఉండకూడదు, అసలు వారంలో అయిపోతాయి కూడా. ఎప్పుడైనా తప్పి తగిలి చాలా రకాలు వచ్చేస్తే ఇవి మిగులుతాయి, కానీ లేకపోతే మిగుల్చుకోవద్దు. 15 రోజుల లోపలే ఇవి అయిపోవాలి. ప్రయాణాల్లో చేసుకుని పట్టుకెళ్ళొచ్చండి. అండ్ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్, కొంచెం చిన్న పిల్లలు ఉన్న తల్లులు, యంగ్స్టర్స్, పిల్లలు, టీనేజ్లో ఉన్న ఆడపిల్లలు, అంటే కొత్తగా పెద్దవాళ్ళు అయ్యి కాస్త బలం తక్కువగా ఉన్న పిల్లలకి, తర్వాత స్పోర్ట్స్కి వెళ్ళే మగపిల్లలకి, బలహీనంగా ఉన్న పిల్లలకి, ఎవరికైనా పెట్టచ్చు. కొంచెం అరుగుదల ఎలా ఉందో మాత్రం కాస్త గమనించుకోండి. ఇన్ని రకాల పప్పులు కలుపుతాం కదా, అందుకని. నువ్వులు బాగా వేగినాయండి, బాగా కమ్మని వాసన వస్తుంది. చక్కగా అన్ని పొట్టలు ఉబ్బిపోయినాయి. వీటిని తీసేద్దాం. ఓకే, నెక్స్ట్ 1 కప్పు నువ్వులు, 1/2 కప్పు పల్లీలు వేయించాం, మళ్ళీ 1/2 కప్పు ఫ్లాక్ సీడ్స్. ఇవి కూడా సేమ్ నువ్వుల్లాగానే కొంచెం ఉబ్బినట్లు వస్తాయన్నమాట. ఇవి పచ్చిపొడి కూడా తినచ్చని 1-2 చోట్ల చదివానండి, కానీ అంత టేస్టీగా అనిపించలేదు. వేయిస్తేనే బాగుంటాయి. మనం ఇలా లడ్డు చేసుకోకపోయినా ఫ్లాక్ సీడ్స్ని ఫుడ్లో, మనం ఆహారంలో భాగం చేసుకోవాలంటే కాస్త వేయించి పొడి చేసి పెట్టుకోండి. చపాతీలు కలిపేటప్పుడు రొట్టెల పిండిలో కలిపేసుకోవచ్చు, పూరీల పిండిలో కలిపేసుకోవచ్చు. ఏం పెద్ద తేడా తెలీదు, బట్ ఇది మాత్రం పొట్టలోకి వెళ్ళిపోతుంది. అన్నీ సిమ్లోనే వేయించాలి, తొందరపడద్దు. హైలో పెడితే పైన మాడిపోతుంది, లోపల వేగదు, క్రిస్ప్గా రాకపోతే రుచిగా ఉండదు.
ఇవి కొంచెం చిట్లినట్లు అవుతాయి, అదే మన టప్ టప్ టప్పమంటాయి అన్నమాట, ఎగిరిపోతాయి. అందుకని మూకుడు కొంచెం లోతుగా ఉన్నదే పెట్టుకోవాలి. అన్ని గింజలు వేగిపోయినాయి, తీసేద్దాం. మెయిన్ 3 చేసేసుకున్నామండి. ఇంకేం చేద్దామంటే మనం ఇందులో ప్రోటీన్ కోసం, అంటే రుచి పెరగటం కోసం, ఆల్రెడీ ప్రోటీన్ కోసం పెద్ద పెద్ద వేసాం, ఇంకా ప్రోటీన్ రిచ్ ఫుడ్డే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. బాదం పప్పులు, జీడిపప్పులు, తర్వాత వాల్నట్స్, తర్వాత ఏమో ఈ మన పిస్తా పప్పులు, ఇవి కాకుండా ఇవి రుచి కోసం వేసుకునేది. హెల్త్ కోసం తప్పకుండా యాడ్ చేయవలసినవి 2 పప్పులు ఉన్నాయండి. ఒకటేమో గుమ్మడి గింజలు, గుమ్మడి గింజలతో పాటు సన్ఫ్లవర్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు, ఇవో చిన్న కప్పు అంటే ఇంచుమించుగా ఒక 2 టేబుల్ స్పూన్లు అనుకోండి. అవో 2 టేబుల్ స్పూన్లు, ఇవో 2 టేబుల్ స్పూన్లు వేసి వేయించేసేయండి. గుమ్మడి గింజల్ని చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వాటిగా చెప్తారండి. మనం కాయలు కూర చేసుకున్నప్పుడు గింజలు వస్తే వాటిని మొలుచుకుని తినేవాళ్ళం చిన్నప్పుడు బాగా ఇష్టంగా. అయితే ఇదేంటంటే మగవాళ్లలో కనపడే ప్రోస్టేట్ గ్రంథి వాపు, వాటి తలకు క్యాన్సర్స్కి వాటికి చాలా ఉపయోగపడుతుందని చెప్తారు. అబ్బాయిలకి చిన్నప్పటి నుంచి తినిపించాలంటారు. అయితే జనరల్ హెల్త్కి ఇది చాలా మంచి రిచ్ ప్రోటీను, చాలా అవసరమట. సో ఈ గుమ్మడి గింజలు కొన్ని ఆకుపచ్చగా కనిపిస్తాయి. ఇప్పుడు నేను గ్రీన్గా ఉన్నవి వేసాను చూడండి. ఇందులో తెల్లగా ఉండే గింజలు కూడా కనిపిస్తాయి. ఆ కాయ తీరుని బట్టి అనమాట. రెండిట్లలో ఏవి దొరికినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు, నాన్నగారు, మామయ్య గారు వాళ్ళ పెద్దవాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి రెగ్యులర్గా కాసిన గింజలు ఒక 1/2 టీ స్పూన్ గింజలైనా ప్రతిరోజు పెట్టడం మంచిదని చెప్తారు. వేగిపోయినవి తీసేద్దాము. ఓకే, ఇందులో మనము ఈ మినపసున్నికి వేసినట్టు లడ్డూల్లో వాటిలలో యాడ్ చేసినట్టు నెయ్యి కానీ నూనె కానీ ఏమి వేయం కదా. చివరిగా కొంచెం నెయ్యి వేసుకుందాము. ఈ నేతిలోనే మనం రుచి కోసం యాడ్ చేస్తున్న ప్లస్ హెల్త్ కూడా మంచివైన బాదం పప్పులు, జీడిపప్పులు, తర్వాత పిస్తాలు, వాల్నట్స్ వేయించేద్దాం. జస్ట్ ఒక పెద్ద స్పూను నెయ్యి వేస్తే చాలు. మూకుడు వేడిగా ఉంది కదా, చక్కగా కరిగిపోయింది నెయ్యి. ఈ నెయ్యిలో ఒక 2 స్పూన్ల బాదాంలు, ఒకవేళ అన్ని లేవనుకోండి 1 స్పూన్ వేయండి పర్వాలేదు. ఒక 2 స్పూన్ల పిస్తా పప్పులు, తర్వాత ఒక 2 స్పూన్ల వాల్నట్స్ అండ్ జీడిపప్పులు. ఇవన్నీ కూడా మన రుచి చాయిసేనండి. సీరియస్లీ ఇవి ఉండాలని ఏం లేదు, కొన్ని వేసుకుంటే బాగుంటుంది. ఇవి నేతిలో వేగితే వీటి రుచి అమోఘంగా ఉంటుంది. లడ్డు తినాలనిపిస్తుంది. హెల్దీ లడ్డు అనగానే ఏదో ముసలాళ్ళు తినేది, పెద్దవాళ్ళు తినేది ఇలాంటి ఫీలింగ్ రాకుండా ఉంటుంది. పిల్లలకి నచ్చుతుంది. ఈ నెయ్యి వల్ల బైండింగ్ చాలా బాగుంటుంది. ఈ వాల్నట్స్ కూడా బ్రెయిన్కి చాలా మంచిదని చెప్తారు. రోజు ఒక వాల్నట్టు, ఒక 3 బాదం పప్పులు రెగ్యులర్గా తింటే హార్ట్ హెల్త్కి మంచిది, బ్రెయిన్ హెల్త్కి కూడా మంచిది అంటారు. కాకపోతే ఖరీదులు మన శక్తిని చూసుకోవాలి. అవసరమైతే ఇవ్వచ్చు. వేగిన వాటిని స్టవ్ ఆపేసి వీటిని పక్కకు పెట్టుకోండి. ఈ గింజలన్నిటిని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోవటం. ఇందులో మనం ఏం చేస్తామంటే, ఒకటి మన అలవాటు అవసరము దాన్ని బట్టి బెల్లం వేసుకుని లడ్డూలు చేసుకోవచ్చు. మినపసున్లో వేసినట్టే బెల్లం వేసి గ్రైండ్ చేసేయటము, లడ్డూలు చుట్టేసుకోవటం. అయితే మనం ఇదేదో చాలా హెల్తీగా చేయాలి, నో యాడెడ్ షుగర్స్ అని భావిస్తే కనుక ఖర్జూర పళ్ళు వేసుకుని గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఈ పదార్థాల్లో ఆ గింజలన్నిటిలో ఒక చిన్న తీపి ఉంటుంది కాబట్టి చాలా తీయగా చేసుకోకర్లా. ఖర్జూర పళ్ళు వేసేసరికల్లా మంచి బైండింగ్ వస్తుంది, బాగా రుచిగా ఉంటుంది. అయితే అమీబియాసిస్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఖర్జూరాలు సూట్ కావంటారు. చూసుకుని మన వీలుని బట్టి వేసుకోవాలి. చల్లార్చి వీటన్నిటిని గ్రైండ్ చేద్దాం. ఫ్లాక్ సీడ్స్, పల్లీలు, నువ్వులు గ్రైండ్ చేసామండి. ఇది మరీ స్మూత్ పేస్ట్ పౌడర్గా అవ్వక్కర్లేదు, కొంచెం బరగ్గా అయితే బాగుంటుంది. తర్వాత మనం రుచి కోసం వేసిన బాదం పప్పులు, జీడిపప్పులు, ఆ డ్రై ఫ్రూట్స్, నట్స్ వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాము. దీనిలో ఏం చేయాలంటే వీటికి రెండింటికి సమానంగా కావాల్సిన ఖర్జూరాలు తీసుకోండి. ఈ ఖర్జూరాలు మెత్తటి పళ్ళు దొరుకుతాయి కదా, అవి తీసుకుని డీసీడ్ చేసేయండి. సీడ్ గింజలు తీసేస్తే ఇవి వేసేసి మళ్ళీ మొత్తం ఒకేసారి పెద్ద మిక్సీలో వేసేసామంటే కలిసిపోతాయి. ఈ పౌడర్ వేసేయటము, తర్వాత ఖర్జూరాలు వేసేయటము, చివరికి మనం ఆ పొడి వేసుకోవాలన్నమాట. ఇది మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత ఈ మనం బాదం పప్పుల పొడి అది చివరికి వేసేసుకుంటే తర్వాత ఇంకేం లేదు, లడ్డూలు చుట్టేసుకోవటమే. ఒకవేళ వీటి స్వీట్నెస్ చాలదు అనిపిస్తే కొంచెం బెల్లం వేసుకోవచ్చు, లేదా హెల్తీగా ఉంటుంది అనుకుంటే తాటి బెల్లం వేసుకోవచ్చు. పూర్తిగా చాయిస్ మందే. ఇది అసలు వద్దంటే మొత్తానికి కూడా బెల్లం వేసుకోవచ్చు. దీంతో చేసి చూపించాలని భావించామన్నమాట. ఓకే, వీటిలో ఖర్జూరాలు వేసేద్దాము.
ఇవి ఏంటంటే మనం అన్ని కప్పు తీసుకున్నాం కదా, ఖర్జూరాలు కూడా ఒక ఫుల్ కప్ వేస్తే సరిపోతుంది. అటు ఇటుగా ఒక 200 గ్రామ్స్ పడతాయి ఈ కొలతకి. అన్ని పప్పులు విత్ ఖర్జూర పళ్ళు గ్రైండ్ చేసేసాము. ఒకవేళ ఖర్జూరాలు మరీ గట్టిగా ఉన్నాయి, గింజ తీసాం కానీ అనిపిస్తే ఒకసారి మూకుడులో వేసి స్టవ్ మీద వెచ్చబెడితే కొంచెం చక్కగా మెత్తగా అయిపోతాయి, కరిగిపోతాయి ఈజీగా. అప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి, అన్ని రౌండ్గా లడ్డూలు చేసుకోవటం. దీన్ని ఇంకా బ్యూటిఫికేషన్ ఏదైనా కావాలంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది, ఆ పొడిని ఒకసారి కొంచెం లైట్గా వేయించేసి ఆ పొడిలో దొర్లించి పెడితే చుట్టూతో అంతా మనకి కొబ్బరి అంటే అందంగా కనపడుతుంది. ట్రై చేసి చూడండి. ఆరోగ్యవంతమైన కమ్మని ప్రోటీన్ లడ్డు రెడీ. మనం చేసిన కొలతకి అంటే ఇంచుమించుగా ఒక 4 కప్పుల వస్తువులతోటి 20 నుంచి 22 లడ్డూలు అవుతాయి ఈ సైజులో అయితే. ట్రై చేసి చూడండి. ఇందులో ఏవేవి యాడ్ చేసుకోవాలి, ఏవేవి తీసేయాలో మీ ఛాయిస్ని బట్టి చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.